మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అని వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వేసు చెల్లించి మరలా ప్రార్థిస్తే ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చేయండి. వెంటనే స్టేటస్ పెట్టిన చూడ అక్కడ అవునండి. అంతేనా కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాం, త్యాగం చేస్తున్నాం. మరి ఇంకా బైబిల్ అయితే దేవుని కృపలను పూర్తిగా రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. మన బాధల్లో మనకు నెమ్మది కలిగిస్తుందని ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడినట్లే ఇక్కడ మనం కూడా మన దేవుని వాక్యం మీద మనం ఆశ పెట్టుకుని ఉన్నాం కాబట్టి ఇంకా ఇక్కడ దేవుడు మరి ఇంకా కీర్తనకారుడు ఇంకేం మాట్లాడుతున్నారంటే 94 కీర్తన 94 అధ్యాయం 19వ వచనంలో నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 28వ వచనంలో వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయెను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము అని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 81వ వచనంలో నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం చేత ఆశ పెట్టుకుని ఉన్నానని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 92వ వచనంలో నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యని యెడల నా శ్రమ యందు నేను నశించి ఉందును అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో ఎలా అనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వం ముందు రాయబడినవన్నీ మనకు బోధకులకు నిమిత్తము రాయబడి ఉన్నామని చెప్పేసి ఇక్కడ రాయబడి ఉందన్నమాట. ఈ వచనాలన్నీ కూడా దేవుని మరి దేవుని వాక్యం మనకి కష్ట సమయాల్లో ఓదార్పునిస్తుందని ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. ఇంకా నూతన జీవితాన్ని కూడా ప్రాముఖ్యతను ఇస్తుందని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆయన వాక్యం మనం బతికిస్తుంది, మన బాధలు మనకి నెమ్మది కలిగిస్తుందని చెప్పేసి కీర్తనకారుడు చెప్పినట్టు మనం కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ దివారాత్రులను మొరపెట్టుకుంటూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే మనలో ఉన్న అనారోగ్యమంతా పోతుందని చెప్పేసి మనలో ఉన్న నిరీక్షణ మనకి ఆధారం ఏంటంటే ఆయన వాక్యమే అన్నమాట. ఆయన వాక్యమే మనకి బాధల్లో నెమ్మది కలిగిస్తుంది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆయన వాక్యం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, జీవాన్ని ఇస్తుంది, స్వస్థతని ఇస్తుంది అనమాట. స్వస్థత కావాలంటే ఆయన వాక్యమే, జీవం కావాలంటే ఆయన వాక్యమే, ఆరోగ్యం పోవాలంటే ఆయన వాక్యం అనమాట, బలాన్ని ఇవ్వాలంటే ఆయన వాక్యమే. ఆయన వాక్యం మనం బతికిస్తుంది, మన బాధల్లో మనకు నెమ్మది కలిగిస్తుంది. ఏదైనా ఎంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుల సరస్వతివంతురా ఘనమైన నామనికి ఎలా స్తుతిస్తున్నా తండ్రి. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం అక్కడ తెచ్చుకుని కొరకు తెచ్చండి. చంటి బిడ్డలకు మంచి అరిగి విద్యాశైలి దేవండి. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదనలు కొన్ని వాదచ్చండి. కుగిన వారు లేతండి. రక్షణ తెచ్చండి. యవనస్తులు మరి ప్రశ్న ఎవరి కాలం మీ కాళ్ళ మీద కప్పు చూపండి. మీతో రానే మీరు చేయండి. మీ అందరూ సిద్ధ బిడ్డ కప్పు చూపమని ఎత్తబడ గుమ్మలు మా దయచేమని మా ప్రభు పీరుషుడైన యేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేర్చమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.